దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారాలలో ఒకటి అర్జున అవార్డు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఎంతో మంది క్రీడాకారులు తమ జీవితకాల లక్ష్యంగా ఎదురు చూస్తారు. తాజాగా మహ్మద్ షమి ఈ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు దక్కడంపై టీమిండియా స్టార్ ఫేసర్ మహ్మద్ షమి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అవార్డు దక్కడం ఒక కలగా అభివర్ణించాడు. ఈ అవార్డు దక్కడం ఓ కల. జీవితకాలం మొత్తం గడిచిపోయినా చాలా మందికి ఈ అవార్డు దక్కదు. నాకు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను, చాలా గర్వపడుతున్నాను. ఎంతో మంది క్రీడాకారులు ఈ అవార్డు అందుకోవాలని ఎదురు చూస్తారు, కానీ ప్రేక్షకులుగానే మిగిలిపోతారు. చాలా మందికి ఇది నెరవేరని కల అని షమి వ్యాఖ్యానించాడు. మంగళవారం రోజు అర్జున అవార్డు స్వీకరించనున్న నేపథ్యంలో ఓ జాతీయ మీడియా సంస్థతో షమి మాట్లాడాడు. ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరమైన షమి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడు. గాయం నుంచి కోలుకుంటున్నట్టుగా షమి చెప్పాడు. ట్రైనింగ్ సెషన్లు కూడా ఇప్పటికే మొదలు పెట్టానని, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సమయానికి అందుబాటులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా మంగళవారం అర్జున అవార్డు స్వీకరించనున్న 25 మంది క్రీడాకారుల్లో ఏకైక క్రికెటర్ మహ్మద్ షమి కావడం గమనార్హం. ఇక బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన మేరకు షమి పేరు అవార్డుకు నామినేట్ అయింది. కాగా భారత్ వేదికగా గత ఏడాది ముగిసిన వన్డే వరల్డ్ కప్లో షమి అద్భుతంగా రాణించాడు. కేవలం 7 మ్యాచ్లు ఆడి 24 వికెట్లు తీశాడు. టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచి అర్జున అవార్డుకి అర్హుడని నిరూపించుకున్నాడు.